మనలో చాలామంది రోజు ఎదుర్కొనే సమస్యలేంది తలనొప్పి, జుట్టు రాలిపోవడం, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! మరి ఇవన్నీ సమస్యలు గూడా సాధారణం అనుకోవచ్చా? లేకపోతే మన బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ అనుకోవచ్చా? మరి ఇవన్నీ తెలుసుకోవడానికే మనం ఈరోజు కర్నూలుకొచ్చినాం. అది గూడా జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్‌కి. సో, మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన జెమ్ కేర్ హాస్పిటల్స్‌కి ఎండీ, సీఈఓ, జనరల్ ఫిజిషియన్ గూడా. మరి ఆ డాక్టర్‌ని అడిగి మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే డాక్టర్, నమస్తే అమ్మా. ఎట్లున్నారు? హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాను. నేను మస్తున్నా. థ్యాంక్ సో, యూ. ఏందంటే జనరల్‌గా ఘోరంగా తలనొప్పి వస్తది. అంటే అది స్ట్రెస్ వల్ల అనుకోవచ్చా? లేకపోతే జాబ్ స్ట్రెస్‌లు గూడా ఉంటాయి ఘోరంగా. వాటి వల్ల అనుకోవచ్చా? లేకపోతే మన బాడీ ఏమన్నా సిగ్నల్ ఇస్తుందా నీకిది జరుగుతుంది అని? ఈ మధ్య కాలంలో మీరన్నట్లు చాలా మంది తలనొప్పి లేని మనుషులు లేరు, టు బి లిటరల్ సేయింగ్. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రైమరీ హెడ్ఏక్స్ అంటాము, సెకండరీ హెడ్ఏక్స్ అంటాము. ప్రైమరీ హెడ్ఏక్స్ అంటే ఆల్రెడీ మనకున్న ప్రాబ్లం వల్ల టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ కానీ, మైగ్రేన్ హెడ్ఏక్స్ కానీ, క్లస్టర్ హెడ్ఏక్స్ అని ఇట్లా వేరే వేరే పేర్లు ఉన్నాయన్నమాట. సెకండరీ హెడ్ఏక్స్ అంటే ఏదో కారణాల వల్ల మీరు అన్నట్లు ఏదైనా బాడీలో సంకేతాలు ఉంటే వాటి వల్ల వచ్చే సెకండరీ హెడ్ఏక్స్. సో ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఈ మధ్య కాలంలో వయసు రీత్యా చూసుకుంటా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఏంటంటే వీఆర్ ఆల్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్. సో రీల్స్ కానీ, సెల్ ఫోన్ కానీ. సో ఎక్స్పోజర్ టైం టు స్క్రీన్ చాలా పెరిగింది. రోజుకి ఆల్మోస్ట్ లిటరలీ 5 to 10 hours పైన అందరూ సెల్ ఫోన్ స్క్రీన్తో లాక్ అయిపోతున్నారు. సో ఐడియల్గా ఏమవుతుంది, మీకు కంటి పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో వన్స్ స్ట్రెస్ ఎక్కువైందంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ బీ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు హెడ్ఏక్. ఇంకొక ప్రాబ్లం సెల్ ఫోన్ ఏంటంటే మీ పోస్చర్. సో ఇలానే సెల్ని పట్టుకొని ఇలా తల ఉంచే ఉంటాం అనమాట. సో లిటరల్లీ ఈ పొజిషన్లో ఏంటంటే దాని 2 ప్రాబ్లమ్స్ మనకి. ఒకటి ఏమో చెయ్యి ఇట్లే పట్టుకుంటుంటారు, తల ఏమో ఇట్లే ఉంటుంది. సో ఇంకో చేతో తిప్పుతూ ఉంటారు అనమాట. సో లాంగ్ టర్మ్గా ఇదే పొజిషన్లో పెడితే ఏమవుతుంది, ఈ కండరాలని పట్టుకొని పోవడం లేదా ఈ కండరాలు పట్టుకొని పోవడం. సో వీటి వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి లాగడం స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఇది ఏంటంటే మళ్ళీ సివియర్ హెడ్ఏక్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఈ జనరేషన్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడియల్గా. రాత్రిపూట గూడా అసలు నిద్ర పట్టదు. అసలు ప్రధాన కారణం ఏంది దీనికి? సో మేజర్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితిలోనే అనుకుంటే కూడా ఐడియల్గా ఇందాక మీకు చెప్పినట్లు హెడ్ఏక్కి కారణాలు చెప్తున్నాం కదా. సో ఇలానే ఏంటంటే మైండ్ ప్రీఆక్యుపై అయితే, ఓకే, సో ఎప్పుడైనా సరే మీ మనసులో ఏదో ఒక ఆలోచన తెలుస్తూ ఉండి మైండ్ ప్రీఆక్యుపై అయితే ఆటోమేటిక్గా మైండ్ షట్ డౌన్ కాదు. సో నిద్రపోవడం అంటే ఏంటి, కంప్లీట్గా మైండ్ షట్ డౌన్ చేసి హ్యాపీగా నిద్రపోవాలి. సో లైట్ ఆఫ్ చేసినప్పుడు మైండ్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. బట్ పొద్దు నుంచి రాత్రి వరకు అనేక పనులు, సో వీటి గురించి ఆలోచనలు, సో రాత్రి పడుకున్న వెంటనే మనము మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల వచ్చే మార్పులు. సో ఈ జనరేషన్ మేజర్గా లేట్ నైట్ స్లీప్స్ అన్నీ ఎక్కువ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఐడియల్గా మీరు ఆ టైంలో నిద్రపోవాలి. యూ హ్యావ్ ఎ స్లీప్ సైకిల్. మనకు ఒక స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయాలి, ఈవినింగ్ తర్వాత నిద్రపోవాలి. ఇన్సిస్టల్ కాన్సెప్ట్ తీసుకుంటే పొద్దున 4:35కి లేసేవాళ్ళు, ఈవినింగ్ 6కి క్లోజ్ వర్క్స్ అని కంప్లీట్, 6:30 తర్వాత ఫుడ్ అయిపోయింది, 7కి స్లీప్ ఐడియల్గా. సో ఈ కాలంలో ఏం చేస్తున్నాము, 10, 11, 12 అయినా కూడా వీఆర్ స్టక్ టు టీవీ. సో ఐడియల్గా నిద్ర పట్టిన వాళ్ళకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్లీప్ హైజీన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే రాత్రి పూట పడుకునే ముందు అట్లీస్ట్ 1 hour బిఫోర్ మీకు మీరు సమయం కేటాయించుకోవాలి. ఏంటి అంటే ఒకటి, అవాయిడ్ ఎనీ కాన్వర్జేషన్. సో ఇంట్లో గొడవలు పెట్టుకోకండి ఫస్ట్ పాయింట్. సో ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ సన్, వాట్ ఎవర్ మేబీ, గొడవలు మానేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది. 2, డో నాట్ సీ ఎనీ టీవీ కంటెంట్. లేదా చూస్తున్నారా, గో ఫర్ ప్లెజెంట్ కంటెంట్, మ్యూజిక్ కానీ కామెడీ కానీ ఇవి చూడడం అలవాటు చేసుకోండి, రైట్. సో లేదు అంటే బుక్ చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ స్లీప్ హైజీన్. సో ఈ స్లీప్ హైజీన్ చేయడం వల్ల ఏంటంటే మీరు 1 hour బిఫోర్ మీ మైండ్ని యు ఆర్ ప్రీమెడిటేటింగ్ దట్ నేను ఇవన్నీ ఏం చేస్తున్నామంటే బుక్ చదివినా, కామెడీ చూస్తున్నా, మ్యూజిక్ చేస్తున్నా, లేదా వాకింగ్ బాగా చేసా, ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేసా కూడా మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. వన్స్ యువర్ మైండ్ ఇస్ ఫ్రీ, ఆటోమేటిక్గా బ్రెయిన్ షట్ డౌన్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. సో మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ కూడా లేట్ నైట్ తినకూడదు. రాత్రి 10 తర్వాత తిన చేస్తే మళ్ళీ బాడీ అరిగించుకోవడం స్టార్ట్ చేయాలి. అరిగించుకోవడం పడింది నిద్ర కూడా పట్టించవద్దు మీకు సరిగ్గా. సో ఆటోమేటిక్గా అర్లీగా 7 to 8 లోపల క్లోజ్ డౌన్ యువర్ ఫుడ్. అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ షట్ డౌన్ చేసి నో ఫుడ్, నథింగ్. సో ఈ కాలంలో ఏంటంటే రాత్రి 10:30, 11 పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తెచ్చుకొని శుభ్రంగా తిని నిద్రపోకుండా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం మార్చుకుంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ మార్పులు. మన లైఫ్ని రీసెట్ చేసుకొని బ్యాక్ వెళ్తే చాలు. సో ఇవన్నీ తగ్గించుకుంటే రాత్రి మంచిగా నిద్ర పడుతుందంట. ఆబ్వియస్గా అంతే కదా సార్? అంతే. అంటే సింపుల్గా మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆటోమేటిక్గా విల్ బి వెరీ హ్యాపీ. ప్రాబ్లం అంతా ఏంటంటే మనం ఎంతసేపు అదేదో స్ట్రెస్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే నేను చాలా పనిలో ఉన్నాను, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. యూ హ్యావ్ యువర్ ఓన్ టైం. ఆ టైంలో మనం పని చేయకపోవడం వల్ల ఎక్స్ట్రా పని చేస్తున్నాం. ఎందుకు, మిగతా టైం అంతా ఏదో వేరే పని చేయడం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి.
సో ప్రాపర్గా లైఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఈ తలనొప్పులు రావు, నిద్ర మంచిగా పడుతుంది.